యేసు పరిశుద్ధ నామంకే వందనాలండి. ఒకప్పుడు ఒక హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్న సౌలు అనే వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చాడండి. అలాంటి కఠినాత్ముడైన మనుషుడనే దేవుని మార్చగలిగితే నీవు నేను ఏ పాటి వారం ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనము అలాంటి స్థితిలో జీవించినట్లయితే మరి సౌలుని పౌలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా మార్చే శక్తివంతుడు. కాబట్టి దేవుని ప్రేమ మనం తెలుసుకుని మన జీవితాన్ని సరిచేసుకునే వారి ఉండాలి. ఒకవేళ మనం తాగుడనే వ్యసనంలో ఉన్నామేమో, వ్యభిచారం అనే వ్యసనంలో ఉన్నామేమో, మరి ఇతరులని చూసి అసూయపడే స్థితిలో మనం ఉన్నామేమో, వాటన్నిటిని విడిపించి దేవుడు మనల్ని కూడా మార్చే సామర్థ్యం కలిగిన దేవుడండి. అలాంటి దేవుని కలిగినందుకు మనం సంతోషించవలసిన వారమైన. ఒకవేళ మరి సౌలు వలె ఉన్నప్పుడు మరి ఆయన ఎలాంటి కఠినాత్మైన జీవితాన్ని జీవించాడో అలాగూ కనుక మనం జీవిస్తే అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి మరి పౌలుగా మార్చబడినప్పుడు తను ఎలాగూ జీవించాడో అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె అందరికీ వందనాలు.